నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. పెద్దగా ఒత్తిడి ఉండకపోవచ్చు. వివిధ రకములైనటువంటి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అదనపు ఆదాయ మార్గాలను ఆశించి వాటిని పొందేటటువంటి సందర్భాలు కూడా ఈ వారం మీకు కలగబోతున్నాయి. కొన్ని రకాల వ్యక్తిగతమైనటువంటి సమస్యలను కూడా మేషరాశి వారు ఈ వారం పరిష్కరించుకోగలుగుతారు. షేర్లు, స్పెక్యులేషన్స్ వంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశేషమైనటువంటి అనుభవంతో కలిగిన నిర్ణయాలు మీకు మేలు చేస్తుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటంలో మేషరాశి వారు ఈ వారం ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించవలసి ఉంటుంది. కుటుంబ పరంగా, సంఘపరంగా మీకున్నటువంటి మాట విలువ, గౌరవాలు మరింతగా పెరగబోతున్నాయి. మీరు ఎలాంటి ప్రయత్నం ఏ సందర్భంలో చేపట్టినప్పటికీ కూడా ఈ వారం మీకు అనుకూలంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయవంతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి విశేషంగా ప్రయోజనాలను కూడా పొందుతూ ఉంటారు. కుటుంబ పరంగా సుఖము, సంతోషాలు, ఆనందాలు కలిగేటటువంటి వారంగా ఉండబోతుంది. అలాగే ఈ వారం మేషరాశి వారికి అటు ఆదాయపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి సమస్యలు ఉండవు. వివిధ రూపాల్లో ఆదరాభిమానాలు పెరుగుతుంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు పేరు ప్రఖ్యాతులు కలిసి వస్తాయి. ఉన్నతపరమైనటువంటి బాధ్యతలు కూడా మీరు ఈ వారం చేపడుతుంటారు. మీ పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు పొందే అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల పరంగా గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఏమైనా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే వాటి నుండి ఈ వారం కొంత ఉపశమనాన్ని కూడా మీరు పొందగలుగుతుంటారు. వివిధ రూపాల్లో ఏవైతే మీరు కుదుర్చుకోవాలి అనుకున్నటువంటి కొన్ని రకాల ఒప్పందాలు ఉంటుంటాయో వాటిల్లో కొంత ముందడుగు వేయగలుగుతుంటారు. వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా శ్రద్ధను చూపించే ప్రయత్నం చేయండి. ఆస్తి వివాదాల్లో ఉన్నటువంటి ఒత్తిడి కొంత తగ్గిపోతుంది. మీ వైపుగా వాదనలు అనుకూలంగా రావచ్చు. మొత్తం మీద ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. తులసీ దళములు సేకరించి లక్ష్మీ నృసింహస్వామి వారికి అర్చన నిర్వహించండి. వడపప్పు, పానకమును నివేదన చేయండి. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వాళ్లకు ఈ వారం వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఏమాత్రం కూడా మీకు సమయం వేలు చిక్కకుండా గడిచిపోతూ ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతుంటాయి. వాటి వలన సంతోషాలు కూడా కలుగుతుంటాయి. వివిధ రూపాల్లో ఈ ఆదాయ మార్గాలు పెరిగే సందర్భంలో మీ యొక్క ఆలోచనలు విస్తరణ వైపు కూడా వెళ్ళేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి చాలా రకాల సమస్యల నుండి వృషభ రాశి వారు ఈ వారం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కూడా పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో శక్తికి మించినటువంటి పనులు చేపట్టేటటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా తొందరపడకుండా ఏవైతే మీకు ఉపయోగపడుతుంటాయో వాటిని మాత్రమే ఎంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అదనపు ఆదాయాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమయంతో పాటు మీ కష్టము కూడా వృధా అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కష్టపడిన దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవటం, పొదుపు చేసుకోవటం అనేటటువంటి అంశాలపైన ఈ వారం వృషభ రాశి వారు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రయాణాల వలన వివిధ రూపాల్లో లాభాలు కలిసి వస్తుంటాయి. మంచి మంచి పరిచయాలు కూడా ఏర్పడుతుంటాయి. సాధ్యమైనంత వరకు
ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఎవరికి కూడా అనవసరమైనటువంటి వాగ్దానాలు లేదా హామీలు ఇవ్వకూడదు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇటువంటి హామీలు మిమ్మల్ని భవిష్యత్తులో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి వాగ్దానాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైతే మీరు మీ స్వంత వ్యక్తులుగా, దగ్గర వ్యక్తులుగా, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు భావిస్తూ ఉంటారో వారి వలన కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి వారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా సరే ఈ వారం మీకు అనుకూలంగా కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి పనులు, కార్యక్రమాలు కొద్దిగా శ్రమకు గురి అయినప్పటికీ కూడా చక్కగా వాటిని పొందగలుగుతూ ఉంటారు. నిరుద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలు కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో, బంధువులతో, ఇతరమైనటువంటి వర్గాలతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి. పరిమితులకు లోబడి వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రేమ, అభిమానాలు, ఆదరణపూర్వకమైనటువంటి సంతోషాలు కూడా ఉంటాయి. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం అనేది చాలా చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం వలన విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి శుభవార్తలు రావటమే కాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన ఎన్నో ఆగిపోయినటువంటి పనులను కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని స్వామివారికి అర్చన నిర్వహించడం కానీ, మీకు వీలైనటువంటి ఫలములు నివేదన చేయటం కానీ చేయటం వలన విశేషమైనటువంటి శుభాలు కలిసి వస్తాయి. మిథున రాశి. మిథున రాశి వాళ్లకు గ్రహాల యొక్క అనుకూలతలు ఏర్పడుతుంటాయి. వివిధ రూపాల్లో కుటుంబ జీవనం ఆనందంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేయండి. వివిధ రూపాల్లో నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అనేకమైనటువంటి అదనపు ఆదాయ మార్గాలు కూడా మీకు కలిసి వస్తాయి. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. గతంలో ఎవరికైనా మీరు అప్పుల రూపంలో సహాయం చేసి ఉన్నట్లయితే వాటిని కూడా సంపాదించుకోవటం, తిరిగి తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు ఈ వారంలో ప్రారంభించడం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఆర్థిక పరిస్థితులు గత వారం కంటే కొంత మెరుగయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖులతోటి మిథున రాశి వాళ్లకు ఈ వారం చక్కని పరిచయాలు కూడా ఏర్పడుతుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆనందకరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా కుటుంబపరంగా, సంఘపరంగా పాల్గొనగలుగుతారు. వృత్తి, ఉద్యోగ విషయాల్లో మిథున రాశి వాళ్లకు ఈ వారం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తుంటాయి. కుటుంబ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, విద్యా సంబంధమైనటువంటి అవకాశాలు కావచ్చు చక్కగా కలిసి వస్తుంటాయి. సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళాలనేటటువంటి కోరికలు కూడా నెరవేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లను సరిచేసుకుంటూ ఉండాలి. అనేకమైనటువంటి అవకాశాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. మీరు కష్టపడేటటువంటి విధానం, తీరు, ఇతరులతో వ్యవహరించేటటువంటి తత్వము అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఈ వారం కుటుంబపరంగా, స్నేహపరంగా ప్రేమ జీవనాలు అనుకూలిస్తూ ఉంటాయి. అనుకోనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అవివాహితులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తుంటాయి. ఆస్తి వివాదాల్లో సమస్యలు కూడా తీరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం ఈ మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దక్షిణామూర్తి స్వామి వారిని పూజించటం మంచిది. విశేషంగా బృహస్పతి గ్రహ స్తోత్రపారాయణం, గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయటము, అలాగే గన్నేరు పుష్పాలను సేకరించి ఈ గురు స్తోత్ర పారాయణం చేసుకొని దక్షిణామూర్తి స్వామి వారికి సమర్పణ చేసి అర్చన నిర్వహించుకున్నట్లయితే గురువుల యొక్క అనుగ్రహంతో పాటు మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో కూడా అన్నీ సఫలమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధించటం
స్వామివారి స్తోత్రమును పారాయణం చేయటం, గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయటం మిథున రాశి వారు ఈ వారం చేయవలసినటువంటి పరిహారాలు. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారమంతా కూడా సానుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతృప్తికరమైనటువంటి జీవనాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీరు వ్యవహరించేటటువంటి ముందు చూపు దూరదృష్టి వలన తేలికగా వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో గ్రహాల యొక్క అనుకూలత మెల్లమెల్లగా మీకు కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు కూడా విశేషంగా పెరగటం ప్రారంభమవుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యల నుండి ఈ వారం మీరు బయటపడగలుగుతారు. వృత్తి ఉద్యోగ విషయాల్లో గత వారం కంటే మెరుగైనటువంటి ఫలితాలు కూడా ఈ వారం మీరు పొందుతూ ఉంటారు. ఆర్థికంగా శక్తికి మించినటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. అలాగే విలాసాలకు పోయి గొప్పలకు పోయి అనవసరమైనటువంటి హామీలు కూడా ఇవ్వకూడదు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరిని కూడా కించపరిచేటటువంటి ప్రయత్నం చేయకూడదు. అలాగే మీరు మీ పరిధిలో వ్యవహరించటం, హుందాగా గౌరవంగా వ్యవహరించటం వలన ఎదురు చూడనటువంటి గుర్తింపులు కూడా మీకు కలిసి వస్తుంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు తమ పరిధిలో వ్యవహరించటం వలన విశేషమైనటువంటి గుర్తింపు గౌరవాలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖులతోటి ఈ వారం మంచి సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా అధికారులు వివిధ రూపాల్లో మంచి మంచి పనులు కూడా మీకు అప్పచెప్పుతూ ఉంటారు. సాన్నిహిత్యమైనటువంటి ఏవైతే వ్యవహారాలు ఉంటుంటాయో వాటి వలన ఎన్నో రకాల కష్టమైనటువంటి పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి. సౌకర్యవంతమైనటువంటి కొన్ని రకాల సేవలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. పిల్లల యొక్క చదువులు ఆరోగ్యాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని రకాల శుభవార్తలు ఆనందాన్నిస్తుంటాయి. ఈ వారం కర్కాటక రాశి వారు విశేషంగా శుభాలు పొందేందుకై పార్వతీ అమ్మవారిని పూజించాలి. పసుపు కుంకుమలను సేకరించి పార్వతీ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించడం వలన, కుంకుమ పూజను జరుపుకోవటం వలన మీరు మీ కార్యక్రమాల్లో ఎదురయ్యేటటువంటి సమస్యలను సులువుగా అధిగమించేటటువంటి అవకాశాలు అమ్మవారి పూజ మీకు కలగచేస్తుంది. అలాగే వీలైతే పేదవారికి కాయగూరలు దానం చేయటం, అన్నదానం చేసుకోవటం, అలాగే పేదవారి యొక్క ఆరోగ్యం కోసం వైద్యపరమైనటువంటి సహకారాన్ని అందించడం ద్వారా విశేషమైనటువంటి శుభాలు పొందే అవకాశాలు ఉంటాయి. సింహరాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి, వృద్ధి చెందుతూ ఉంటాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు కూడా పొందగలుగుతారు. కుటుంబ పరంగా అనుకూలతలు కలిసి వస్తాయి. ఆర్థికంగా కూడా బలపడగలుగుతారు. ఈ వారం మీరు చేపట్టేటటువంటి కొన్ని రకాల ప్రయత్నాలన్నీ కూడా మీ ఎవరైతే శత్రువులు ఉంటారో వారందరూ కూడా మారిపోయి మీకు స్నేహితులుగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఆ శత్రువులే మిత్రులుగా మారి మీకు సహాయపడేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యమైనటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. దాదాపు ఈ వారమంతా మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతం అవ్వబోతున్నాయి. కుటుంబ పెద్దల నుండి అన్ని రకాల సహకారాలను పొందుతూ ఉంటారు. ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలతలు కలిసి వస్తుంటాయి. రాజకీయపరమైనటువంటి ప్రముఖులతోటి పరిచయాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగపరంగా ఈ వారం అనుకూలతలు ఉంటాయి. వివిధ రూపాల్లో బరువు బాధ్యతలు కూడా మీరు చేపట్టవలసిన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. మీ యొక్క సమర్థతకు తగినటువంటి గుర్తింపు కూడా ఏర్పడుతుంది. కుటుంబ జీవనం ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి వివిధ రకాల సమస్యలకు కూడా సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారాలు కూడా మీరు కనుగొనగలుగుతారు. వృత్తి ఉద్యోగ విషయాల్లో ముందడుగు వేసి అందరి అంచనాలను కూడా మీరు తారుమారు చేయగలుగుతారు. ప్రేమ వ్యవహారిక విషయాల్లో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. వివిధ రూపాల్లో విద్యార్థులు ఎక్కువగా కష్టపడవలసినటువంటి వారంగా ఈ వారం ఉండబోతుంది. చలనచిత్ర రంగాల్లో లేదా ఇతరమైనటువంటి ప్రసార మాధ్యమాల్లో పనిచేస్తున్నటువంటి
ఎవరైతే కళాకారులు ఉంటారో, ఉద్యోగస్తులు ఉంటారో వారు తమ యొక్క ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో కొన్ని రకాల ముఖ్యమైనటువంటి పనులు చేపట్టేందుకు తీవ్రంగా మదన పడుతూ ఉంటారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మీరు మహాగణపతి స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. మీరు చేపట్టేటటువంటి వివిధ రకాల పనులకు ఎదురయ్యేటటువంటి ఆటంకాలను కూడా అధిగమించేటటువంటి క్రమంలో ఈ వారం గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించటం, సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం మీకు చాలా అనుకూలంగా కలిసి వస్తుంది. కన్యారాశి వాళ్లకు ఈ వారం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా గడిచిపోతుంది. ఆకస్మికమైనటువంటి ప్రయోజనాలు, ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు మీకు మేలు చేస్తుంటాయి. అవకాశంతో కూడినటువంటి ఆర్థిక సహకారాలను కూడా పొందుతూ ఉంటారు. మీకు రావలసిన బాకీలను కూడా ఈ వారంలో మీరు తిరిగి పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో చాలా వరకు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతుంటాయి. వృత్తి, ఉద్యోగపరంగా అనుకూలతలు పొందగలుగుతారు. ఈ వారం ఒక ముఖ్యమైనటువంటి పని చేపట్టడం, అధికారులు అప్పజెప్పినటువంటి బాధ్యతను జాగ్రత్తగా మీరు పూర్తి చేయటం వలన వారి వద్ద మీకు మరింత మంచి పేరు లభిస్తూ ఉంటుంది. మీ యొక్క సమర్థతకు మంచి గుర్తింపు, గౌరవాలు కూడా మీకు ఏర్పడబోతున్నాయి. అనేక విధాలుగా ఆదాయాలను పెంపొందించుకునే అవకాశాలు కూడా మీకు ఉంటాయి. ఖర్చుల విషయంలో ఈ వారం తప్పనిసరిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. తరచూ వివిధ రకాల అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వైద్యపరమైనటువంటి కార్యక్రమాల కోసం ఎక్కువగా ఖర్చులు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి నుండి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని పొందుతుంటారు. అన్యోన్య దాంపత్య శుభజీవనాలు కూడా కలుగుతూ ఉంటాయి. భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ వివిధ రూపాల్లో తాము ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలను చక్కగా అధిగమించి ఆనందమైనటువంటి కుటుంబ జీవనాన్ని కూడా పొందుతూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణ సహకారం విశేషంగా మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అలాగే దగ్గర వ్యక్తుల వలన కొంత ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు చేసి ఉపయోగం లేనటువంటి పెట్టుబడులు పెట్టి నష్టపోకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో మీరు చేపట్టే పనులన్నీ కూడా సానుకూలమవుతూ ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం కన్యారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి పూజించడం, ఆరాధించడం మంచిది. విశేషమైనటువంటి పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి శ్రీరామునికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. వీలైతే కనుక చిత్రాన్నము అంటే పులిహోరను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి అది విశేషంగా ప్రసాదంగా ఇతరులకు అందించేటటువంటి ప్రయత్నం చేయటం వలన మీరు కార్యక్రమాల్లో ఎదుర్కొనేటువంటి సమస్యలకు, ఇబ్బందులకు చక్కని పరిష్కార మార్గాలను చూపిస్తుంది. శ్రీరాముడు మీకు ఈ వారం అండగా ఉంటాడు. తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా గడిచిపోతుంటుంది. అనేక విధాలుగా ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు విశేషంగా కొన్ని లక్ష్యాలను కూడా మీరు చేరుకోగలుగుతారు. వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి ధనము లేదా బాకీలను కూడా ఈ వారం మీరు తిరిగి పొందగలుగుతారు. కుటుంబ పరంగా మీకు మంచి మాట విలువ, గౌరవాలు కలిసి వస్తుంటాయి. వృత్తి వ్యాపారాల్లో కుటుంబ సభ్యులు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీకు బాగా ఉపయోగపడుతుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు ఇచ్చేటటువంటి సూచనలు కూడా ఇతరులకు మేలు చేస్తుంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తమ పై అధికారుల యొక్క అనుకూలమైనటువంటి అండదండలతో, ప్రోత్సాహంతో చక్కని లాభాలు కూడా పొందుతూ ఉంటారు. వ్యాపారాలు విశేషంగా కలిసి వస్తుంటాయి. సుదూరమైనటువంటి ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు.
శక్తికి మించినటువంటి పనులు చేపట్టకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే మీకున్నటువంటి మంచితనం వలన ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించగలుగుతారు. కుటుంబ పరంగా, సంఘపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగ విషయాల్లో సహచర ఉద్యోగస్తులతో కొన్ని రకాల సమస్యలు ఉన్నందున అందరినీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ కలుపుకుంటూ వెళితే కనుక ప్రయోజనాలు సిద్ధిస్తుంటాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వివిధ రూపాల్లో వ్యక్తిగతమైనటువంటి పనుల్లో శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతుంటాయి. ప్రయత్నాల్లో విజయాలు కలిసి వస్తుంటాయి. ఆదాయ మార్గాలు కూడా పెంచుకుంటారు. ఈ వారం క్షేత్ర సందర్శన చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంఘపరమైనటువంటి వేడుకల్లో కూడా పాల్గొంటారు. వివిధ రూపాల్లో పిల్లల యొక్క ఆరోగ్యాలు కూడా అనుకూలంగా ఉంటాయి. పెద్దవారి యొక్క బాగోగులు చూసుకోవటం కూడా ఈ వారం అవసరంగా కనిపిస్తుంది. తులారాశి వారు ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. తామర పుష్పాలు కానీ కలువ పుష్పాలు కానీ సేకరించి మహాలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించటం, అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేసుకోవటం చాలా చాలా మంచిది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుకూలతలు, అనుగ్రహాన్ని ఈ వారం మీరు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం విశేషమైనటువంటి కొన్ని రకాల ముఖ్యమైన పనులు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. వ్యవహారిక విషయాల్లో శ్రమాధిక్యత కనిపిస్తుంది. శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో శరీరం కొంత అలసటకు లోనవుతుంది. త్రిప్పేటటువంటి సందర్భాలు కూడా ఉంటుంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనసును అదుపులో పెట్టుకొని పనులు చేపట్టే ప్రయత్నం చేస్తూ ఉండండి. వ్యక్తిగతంగా ఏవైతే ఇబ్బంది పెట్టేటటువంటి కొన్ని రకాల చిక్కులు చికాకులు ఉంటాయో వాటిని జాగ్రత్తగా మీరు అధిగమించే ప్రయత్నం చేయాలి. ఈ వారం సానుకూలంగానే గడిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక వ్యవహారిక విషయాలన్నీ కూడా సవ్యంగానే సాగిపోతూ ఉంటాయి. కొంత శ్రమతో కష్టపడటం వలన ఆర్థిక లాభాలు పొందే సందర్భాలు కూడా ఈ వారం ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఉపాధి అవకాశాల కోసం మీ తాపత్రయమంతా కూడా ఈ వారం ఫలించబోతుంది. మంచి ఉద్యోగాలు కూడా పొందే సందర్భాలు ఉంటాయి. వృత్తిపరంగా, వ్యాపారాల పరంగా ఎక్కువ చోట్లలో తమ తమ కార్యకలాపాలను నిర్వహించాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో, నూతనమైనటువంటి ప్రయత్నాల్లో స్థిరత్వాన్ని కూడా ఈ వారం మీరు పొందగలుగుతారు. వివిధ రూపాల్లో ఉద్యోగ జీవనాలను వివిధ కార్యక్రమాలకు ఉపయోగించటం, మార్పులు చేర్పులకు లోనవ్వటం కూడా ఈ వారం ఉద్యోగస్తులు గమనిస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రస్తుతము పనిచేస్తున్నటువంటి సంస్థ నుండి వేరొక సంస్థకు మారాలి అనేటటువంటి ఆలోచనలు కూడా ఉంటారు. వ్యాపారాలు లాభాలను చక్కగా అందిస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో కుటుంబ జీవనంలో, వ్యాపార జీవనంలో తీరిక లేకుండా ఈ వారం గడిచిపోతుంటుంది. కుటుంబ పరంగా, సంఘపరంగా ఒత్తిడితో ఉన్నటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ వారం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇతరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పనులు పూర్తవుతాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయాలి. కనకదుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించడం, విశేషమైనటువంటి సంపెంగ పుష్పాలను సేకరించి అమ్మవారికి అర్చన నిర్వహించినట్లయితే మీరు మీ కుటుంబ పరంగా, సంఘపరంగా, ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కారాలు కూడా లభిస్తుంటాయి. దుర్గా అమ్మవారికి సంపెంగ పుష్పాలు లేదా ఇతరమైనటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించిన తర్వాత, కుంకుమ పూజను నిర్వహించిన తర్వాత ఆ కుంకుమను నుదుట రక్షగా ధారణ చేసుకొని మీ యొక్క కార్యక్రమాలను ప్రారంభించండి. విశేష శుభాలు కలిసి వస్తాయి. ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపారాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి.
వేరువేరు రూపాలలో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి కూడా ఈ వారం బయటపడగలుగుతారు. ఆదాయాల పరంగా ఆశించినటువంటి అంచనాలను చేరుకోగలుగుతారు. లక్ష్యాలను చేరుకోవటంలో కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. కుటుంబ పరంగా సంఘపరంగా ఆదరాభిమానాలు కలిసి వస్తాయి. ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. పిల్లల యొక్క చదువుల విషయంలో చక్కని తోడ్పాటును అందించటం ద్వారా మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తాయి. మీరు ప్రయత్నించిన ప్రతి పనిలో కూడా తప్పకుండా సత్ఫలితాలను ఈ వారం మీరు అందుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన కలిసి వస్తుంది. వివిధ రూపాల్లో దైవ చింతన కార్యక్రమాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా అవసరము. అలాగే కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అధిగమించేందుకు ఒక క్రమశిక్షణ పద్ధతిలో మీరు వ్యవహరిస్తూ ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు. కుటుంబ అవసరాల కోసం కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఈ వారం ఉండబోతున్నాయి. ఆరోగ్య విషయాల్లో పెద్దగా సమస్యలు ఉండవు. ఆదాయ మార్గాల్లో కూడా లోటు ఉండకదు. అలాగే సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నప్పుడు ఎవరిని కూడా మీరు అనవసరంగా లేదా ఇతరమైనటువంటి పద్ధతుల్లో విమర్శించకుండా మీ పనులు మీరు చూసుకుంటూ ఉండాలి. ప్రేమ వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కొన్ని పనులను కూడా ఈ వారం చేపడుతూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో వివాహ సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలమైనటువంటి శుభవార్తలు మీరు వింటారు. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ పరమేశ్వరునికి రుద్రాభిషేకం జరుపుకోవటం వలన ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభం అవటమే కాకుండా వాటిల్లో కూడా ప్రయోజనాలు పొందుతారు. వీలైతే తెలుపు రంగు పుష్పాలను సేకరించి లేదా బిల్వదళములను సేకరించి పరమేశ్వరునికి అభిషేక అనంతరం సమర్పణ చేయటం ద్వారా ఎన్నో రకాల ఆటంకాలకు మీకు ఉపశమనాలు లభిస్తూ ఉంటాయి. చక్కని కార్యక్రమాల్లో ముందడుగు వేయగలుగుతారు. వీలైతే కనుక ప్రతిరోజు కాస్త శివనామ జపం చేసుకోవటం, శివనామ స్మరణ చేసుకోవటం అనేది మీకు చాలా మంచిది. మకర రాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక పరిస్థితులు చక్కగా కలిసి వస్తాయి. వాటిల్లో ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. మంచి ఉపశమనాలు కూడా మీకు కలిసి వస్తాయి. అయితే ఆరోగ్య విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండటం అనేది సూచన చేయటం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో వ్యవహారిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఆ సమస్యలు కూడా మీరు అధిగమిస్తారు. అలాగే ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు మేలు చేస్తూ ఉంటాయి. పెద్దల ద్వారా సంక్రమించేటటువంటి వివిధ రూపాల్లో ఆస్తులు కావచ్చు, ఆదాయ సంబంధమైనటువంటి అంశాలు కావచ్చు, వాటిల్లో మీకు ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి. వ్యవహారిక విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పొందేటటువంటి ప్రయత్నం చేయండి. గృహము వాహన సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. సౌకర్యాలు మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. కొందరి మిత్రుల వలన మీరు నష్టపోయేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. సహోద్యోగులు కూడా మిమ్మల్ని వివిధ రూపాల్లో ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. దాంపత్య జీవనంలో సమస్యలు తొలగిపోతాయి. అన్యోన్య జీవన శుభాలు కూడా ఏర్పడుతుంటాయి. అనవసరమైనటువంటి పరిచయాలకు ఈ వారం మకర రాశి వారు తప్పనిసరిగా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. మకర రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించి ఆరాధించటం అనేది చాలా అవసరము. వీలైతే కనుక స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి
చలివిడిని నివేదన చేయండి. అలాగే వీలైతే కనుక ఆవు పాలను స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేయటం ద్వారా విశేష శుభాలు కలుగుతుంటాయి. మీ కార్యక్రమాల్లో, కుటుంబ జీవనంలో అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. కుంభరాశి వారు ఈ వారం తాము చేపట్టేటటువంటి ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల ఇబ్బందులు కూడా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. పని ఒత్తిడి పెరుగుతుంది, విశ్రాంతిని పొందలేకపోతూ ఉంటారు. శ్రమతో, ఒత్తిడితో కొన్ని రకాల అనారోగ్యాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబంలో 1-2 కీలకమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా పట్టుదలతో వ్యవహరించి పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. శత్రు సంబంధమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి. అనారోగ్యాలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రుణబాధల నుండి కూడా ఈ వారం మంచి ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఏవైనా దీర్ఘకాలికమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ముందునే ప్రణాళికలు సిద్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా ఈ వారం తీసుకుంటూ ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో పోటీదారులపైన చక్కని విజయాలను కూడా మీరు సాధించుకుంటారు. ఉద్యోగ జీవనంలో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ జీవనం ఆనందానికి కలగచేస్తూ ఉంటుంది. దాంపత్య జీవనం సంతోషంగా గడిచిపోతుంది. కొందరి సమీప బంధువుల వలన కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతూ ఉంటాయి. కాబట్టి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవనంలో ఎంత శ్రద్ధగా వ్యవహరిస్తే అంత శుభ ఫలితాలు మీకు కలిసి వస్తూ ఉంటాయి. ఆర్థిక విషయాలు ఈ వారం మీకు వివిధ రూపాల్లో ప్రయోజనాలను కలగచేస్తూ ఉంటాయి. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రేమ వ్యవహారిక విషయాల్లో తొందరపడకూడదు. జాగ్రత్తగా వ్యవహరించండి. గౌరవాలను కోల్పోయేటటువంటి పరిస్థితులు కలగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. పిల్లల యొక్క చదువులు, ఆరోగ్యాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. అన్ని రకాల ప్రయోజనాలు, లాభాలు, ఆనందాలు కుంభరాశి వారు ఈ వారం పొందగలుగుతారు. మరిన్ని శుభాలు పొందేందుకై కుంభరాశి వారు ఈ వారం కుంభరాశి వారు లలితా అమ్మవారిని పూజించటం వలన విశేష శుభాలు పొందవచ్చు. అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం, విశేషమైనటువంటి దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం, అమ్మవారికి పాయసమును నివేదన చేయటం, పేదవారికి కాయగూరలు దానం చేయటం, ఇవన్నీ కూడా అమ్మవారిని సంతోషపెట్టే కార్యక్రమాలే. కాబట్టి లలితా అమ్మవారిని పూజించి ఆనందకరమైనటువంటి ప్రయోజనాలు మీరు పొందవచ్చు. మీనరాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో కొంత పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏవైతే ఈ లాభాలు, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి ఉంటుందో ఇంకా మీరు సాధించవలసినటువంటి పనులు కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. వివిధ రూపాల్లో కొన్ని రకాల ఆందోళనలు, ఒత్తిళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత కొంత తగ్గిపోతుంది. జాగ్రత్తగా వ్యవహరించండి. మీ వలన మీకు కానీ ఇతరులకు కానీ నష్టాలు కలిగించేటటువంటి కార్యక్రమాలకు మీరు తప్పనిసరిగా ఈ వారం దూరంగా ఉండండి. తద్వారా ఎన్నో రకాల అనవసరమైనటువంటి సమస్యలను కూడా మీరు దూరం చేసుకున్న వారవుతుంటారు. ఎవరైతే మీకు నష్టాన్ని కలిగించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారో వారిని గుర్తించి వారిని దూరంగా పెట్టడం అనేది మీకు చాలా మంచిది. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు పొందే ప్రయత్నం చేయాలి. ఉద్యోగ విషయాల్లో సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో పెద్దగా ఏవైతే ఒత్తిడితో కూడుకున్నటువంటి సందర్భాలు ఉంటుంటాయో అవి పెరగకుండా మీరు జాగ్రత్త పడటం ద్వారా మీ ఆరోగ్యాలను మీరు కాపాడుకున్న వారు అవుతుంటారు. వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ పెరిగిన ఆదాయాలను జాగ్రత్తగా మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. సమాజంలో మంచి గుర్తింపు, గౌరవాలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. పిల్లల యొక్క అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోతాయి. చక్కని ఉపశమనాలు కూడా వారు పొందుతూ ఉంటారు. శుభవార్తలు ఉంటాయి. అధికారులతో
కొన్ని రకాల కీలకమైనటువంటి సమావేశాలను కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులు మీకు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఉపయోగపడుతుంటాయి. ప్రేమ వ్యవహారిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికంగా ధనం విషయంలో ఎవరికి కూడా మీరు హామీలు ఇవ్వకపోవటం మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఉన్నటువంటి సమస్యలను జాగ్రత్తగా మీరు అధిగమిస్తూ ఉండాలి. ఈ వారం మీనరాశి వారు అనేకమైనటువంటి సమస్యల నుండి బయటపడేందుకు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించటం మంచిది. వీలైతే కనుక స్వామివారికి సింధూర పూజను నిర్వహించటము, అలాగే స్వామివారి యొక్క దండకము లేదా హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.